కమలి కొంచెం వెయిట్ చూడవా. వెయిట్ ఎంత ఉందమ్మా? 60. అలానే బీపీ కూడా కొంచెం చూడమ్మా. బీపీ ఎంత ఉంది? 30/80. కూర్చోండి డాక్టర్ గారు. డాక్టర్ గారు ఏమంటారండి? భయం వేస్తుంది. ఏం టెన్షన్ తీసుకోవద్దు, అంతా మంచిది. చెప్పాను కదా సార్, ఏం టెన్షన్ తీసుకోవద్దు. కాదు కొంచెం బీపీ ఎక్స్ట్రా ఉన్నారు, దానికి తగ్గ ఫోటో తీసుకుంటాను. ఏరా చెకప్ అయిపోయిందా? డాక్టర్ గారు ఏమన్నారు? అయిపోయింది నాన్న, అంతా బాగానే ఉందన్నారు. దీని కంగారు తప్ప ఏం లేదు. ఎలాగో బయటకు వచ్చారు కదరా, సరదాగా రెస్టారెంట్కి పోయిరండి. అలాగే మామయ్య గారు, మీరు చెప్తే గానీ వినరు. ఏంది? ఏమండి, బిర్యానీ తిన్నామండి. డాక్టర్ గారు చెప్పారు కదా ఇప్పటికే బీపీ ఎక్కువ ఉందని. ఏం చేస్తాం, కర్మ. ఎందుకండి ఒక్కసారి? ఏం చేస్తాం బా. బాబు 2 దమ్ బిర్యానీ. ఏమండి, మనకి అమ్మాయి ఇప్పుడు పేరు పెడదాం. అమ్మాయి పుడితే ఆ మనం పెడదాం. మరి అబ్బాయి పుడితే అప్పలో ఏం పెడదాం. ఇంతకీ మీకు అమ్మాయి కావాలా అబ్బాయి కావాలా? ఈ రోజుల్లో అమ్మాయి అయితేనే అబ్బాయి అయితేనే ఎవరైనా ఒకటే. లేదు, నాకు అబ్బాయే కావాలి. ఒకవేళ అమ్మాయి పుడితే అప్పుడేం చేస్తావు? తల్లి, నేనేదో సరదాగా అన్నానులే, అబ్బాయే పుడతాడులే. అయితే ఓకే. నీ మొహం ఇందాక మనం వచ్చేటప్పుడు చేయి కడుక్కుంటున్నాడు, అప్పుడు చూసావు. అయిపోయిందా వెళ్దాం? కాదండి, ఎక్కడో చూసాను. గుర్తొచ్చిందండి. అమ్మయ్యా, గుర్తుకొచ్చిందా? ఇంకెళ్దాం పద.
అది కాదండి, మొన్న అమ్మమ్మ వాళ్ళ ఊర్లో పెళ్లికి వెళ్ళాను కదా, అక్కడ చూసానండి ఆయన ఫోటో. ఏంటి వాళ్ళ చూసా ఫోటో? విడతిల్లు వాళ్ళదేనండి. చూడటానికి గొప్పగా కనిపించిన పాపం పేదవాళ్ళండి, చాలా కష్టపడుతున్నారు. వాళ్ళ నాన్న మంచాన పడ్డారండి, వాళ్ళ అమ్మ కూడా అనారోగ్యంగా ఉంది. పెళ్లిడికి వచ్చిన చెల్లెలు కూడా ఉంది, పాపం చాలా కష్టాలు పడుతున్నారు. ఎక్కడికి పోతావురా? నీ గురించి అంతా తెలిసిందే, వస్తున్నా. నమో ఆంజనేయం నమో దివ్యకాయం నమో వాయుపుత్రం నమో సూర్యమిత్రం. నమస్తే గురుగారు. గురుగారు, మా కుటుంబంలో అనుకూల సంఘటనలు చాలా జరుగుతున్నాయండి. అవుతున్నాయి. నాయనా, నేను చెప్తాను. నీకు ఇష్టం లేని ఉద్యోగం నీ కుమారుడు చేస్తున్నాడు, ఇదే కదా నీ సమస్య? అవును గురుగారు, మీరు చెప్పింది నిజమే. అందుకనే మేము కలవటానికి వచ్చాం. అయినా దోషం మీ వాడి ఒంట్లో లేదు, అది మీ ఇంట్లో ఉంది. అది నేను కంటితో చూసి చెప్తాను. అల్లుడు, ఇంతకు మా బావగారు కనబట్టలేదు. పొలానికి దగ్గరుండి మందు కొట్టిస్తున్నాడు మావయ్య. చూడండి మావయ్య, ఈ కనిపిస్తున్నటువంటి పొలం ఉంది చూసారా? ఇక్కడి నుంచి ఇక్కడ వరకు మొత్తం మంది. ఏంటి ఈ చివరి చచ్చివరి దాకా? ఆ కనిపిస్తున్న వెంచర్ ఉంది చూసారా? అది కూడా మంది. ఎట్టా? లేటెస్ట్ గా వేసింది. తర్వాత దాని వెనకున్నటువంటి 100 ఎకరాలు కూడా త్వరలో మనదే కాబోతుంది. శబాష్ అల్లుడు, శబాష్. అక్కడ కూడా మన వెంచర్ అయిపోతుంది. ఓ అయ్యా, మన గంజాయి కేసులో ఒకతను కాపాడేయండి. అది వచ్చాడు. ఇది ప్రతిసారి నలుగురు ఉన్నప్పుడే వచ్చి నన్ను కాపాడండి సార్ అంటున్నావు. పోయినసారి ఆ వినోద్ గారి నుండి నిన్ను కాపాడడానికి తల ప్యానం తోక్కొచ్చింది. అది మా బావ ఎస్పీ ఉండబట్టి ఏదో గట్టును పడ్డావు. రే, నువ్వు నన్ను ఇరికిచెట్టున్నావురా. అసలు నిన్ను పనిలో పెట్టుకోవడమే దండగరా. సరేనయ్యా, ఇంకోసారి ఏ ప్రాబ్లం రాకుండా చూసుకుంటాను. సరే ఏదో తెలుసురా పో. మావయ్య, ఈ సమస్యలన్నిటికీ కారణమే ఆ వినోద్ గాడు. మనం చేసే బిజినెస్ కి ప్రతి చోట వాడు అడుగడుగున అడ్డొస్తూనే ఉన్నాడు. మా నాన్న ఒకడు ఆడవాళ్ల జోలి, పసిపిల్లల జోలి పోవద్దని వెనక్కి లాగుతాడు. లేకపోతే ఆ వినోద్ గడు ఫ్యామిలీని ఆ రోజు ఆవేశం తగ్గించుకోవాలడు. ఎస్పీ బావ మన చేతిలో ఉన్నాడుగా. మన చేతికి మట్టంటకూడదు, పని అయిపోవాలా. అర్థం చేసుకో. సరే అల్లుడు, ఆ విషయాన్ని పక్కన పెట్టు. ఆంజనేయ స్వామి గుడిలో పంతులున్నాడే, ఆ పంతులకి సంబంధించి 25 సెంట్ల భూమి ఊరికి నడి సెంటర్లో ఉంది. వాడికి పురాతనంగా వచ్చిన ఆస్తి లేదు. అయితే దాంట్లో ఏదో ఉందని మా నాన్న చెప్పాడు. ఆ భూమి మన అయిందనుకో, నాకు ఎంతమందే ఆయన ఒకసారి 2 సార్లు అడిగి చూసా. మన అమ్మనంటున్నాడు. అదేదో చూడు. మావయ్య, ఆల్రెడీ ఆ పని మీదే ఉన్నాం. శబాష్ అల్లుడు, శబాష్. అందుకేనయ్యా ఏరికోరి నా ఇంటి అల్లుడు చేసుకుంది నిన్ను.
ఆ పని మీద ఉండు. నమ్మకాన్ని ఒమ్ముకానే మావయ్య. ఇదంతా మందే కదా, నేను కాక ఇంకెవరు చూసుకుంటారు?